నెక్స్ట్ కూడా మళ్ళీ కార్పొరేటర్గా కొనసాగే అవకాశం ఏమైనా ఉందా? నువ్వు చెయ్యి అంటే చేస్తాను, వద్దు నువ్వు వేరే బాధ్యత పో అంటే పోవాల్సిందే. నేను వచ్చింది సంఘ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాబట్టి నన్ను తీసుకొచ్చి నువ్వు పని చేయాల కంటెస్ట్ అంటే చేసిన. మీకు అదొక పెద్ద సవాలుగా ముందుకు వచ్చిన సిచ్యువేషన్లో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు మరి బీజేపీ గుర్తించిందంటారు? ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. చాలా విషయాల్లో మా అధికారాన్ని మాకు అధికారం లేకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం గత ప్రభుత్వంలో జరిగింది. స్పందించకపోగా 2-3 కేసులు ఎక్స్ట్రా 2-3 కేసులు వేసి ఇప్పటికీ ఆ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ స్పందన అనేది అధికారులు నిస్సహాయ స్థితిలో ఉండేది. అప్పుడు 25 years నుంచి అధికారం లేదు, ఎమ్మెల్యే లేరు, ఎవరు లేకుండానే పార్టీల్లో ఉంది. సమస్య లేదు, ప్రాణమైన పార్టీలో ఉంటాం, బీజేపీలో ఉంటాం. నమస్కారం, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. నేను మీ మధు. ఈరోజు మనం ఒక యంగ్ అండ్ డైనమిక్ యూత్ ఐకాన్ అయిన గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమేశ్వరరెడ్డి గారితో ఉన్నాము. వారిని అడిగి అసలు ఎన్ని సంవత్సరాలుగా వారు పొలిటికల్లో ఉన్నారు, పొలిటికల్ ఎంట్రీ ఎలా ఇచ్చారు, అసలు పర్సనల్ లైఫ్కి పొలిటికల్ లైఫ్కి వారు ఇస్తున్న సమయం ఎలా ఉంటుంది, అలాగే ఇక్కడ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం. హలో అండి, నమస్తే సార్. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలుగా పొలిటికల్లో ఉన్నారు? నియర్లీ బట్ 98 నాది బీజేపీలో మెంబర్షిప్. అంటే ఇట్స్ బీన్ లైక్ 25 years, నియర్లీ బట్ 25 years అవుతుంది. ఓకే. ఫస్ట్ యాజ్ ఎ బూత్ ప్రెసిడెంట్ ఐ వర్క్డ్. అంటే 98లో నేను ఇక్కడే మున్సిపాలిటీ ఇక్కడ ఎలక్షన్స్ ఉండే, ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్స్. ఫస్ట్ టైం ఇంద్రసేన్ రెడ్డి గారు ఇక్కడ గెలిచారు. అప్పుడు నేను ఇక్కడ బూత్ ప్రెసిడెంట్, మా బూత్ సంబంధించిన ప్రెసిడెంట్లో వర్క్ చేసినాను. అప్పుడే మెంబర్షిప్ తీసుకుని డైరెక్ట్గా వర్క్ చేశాను. అసలు అప్పుడే మీకు పొలిటికల్లోకి రావాలని ఎలా అనిపించింది? బేసికలీ మా ఫ్యామిలీ అంతా కూడా ఈ ఆర్ఎస్ఎస్ సంఘ్ బ్యాక్గ్రౌండ్. ఫాదరు బై ప్రొఫెషన్ ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో వర్క్ చేసేవారు. దాంతోపాటు చిన్నప్పటి నుంచి సంఘ్లో ఉండి, అంటే మెల్లిమెల్లిగా భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా చాలా సీనియర్ ఎంతోమంది, దత్తాత్రేయ గారు కానీ, నరేంద్ర గారు కానీ, అంతకుముందున్న బద్దం బాలరెడ్డి గారు కానీ, వారితో పనిచేస్తూ వారిని చూస్తూ వారు మున్సిపల్ చైర్మన్గా 2001లో వాళ్ళు కంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని అదంతా కూడా చూసుకుంటా నేను కూడా అనుకోకుండా, అంటే అనుకొని ఏం రాలేదు, ఏదో పని చేయాలి పార్టీకి, ఏదో పని చేయాలి, నాన్నకు కూడా ఏదో సహాయపడాలనుకున్నా. కానీ ఆ 98లో బట్ ఇంత జర్నీ ఇట్లా వస్తా నేను కూడా ఊహించలేదు. బట్ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ అంటే ఒక ఐడియాలజీ బేస్డ్ పార్టీ. డెఫినెట్గా దాన్ని ఒకసారి ఆ ఐడియాలజీ వంట పట్టిందంటే దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. కాబట్టి నేను కూడా నా జర్నీ అట్లా కొనసాగుతుంది. అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం ఎన్నో అనుకుంటాము, ఫారిన్ వెళ్ళాలి, ఈ జాబ్ చేయాలి, ఆ జాబ్ చేయాలి అని. అంటే మీరు ఎందుకంటే మీ ఫాదర్ని చూసి ఓన్లీ పొలిటికల్ అవ్వాలని, పొలిటీషియన్ అవ్వాలనుకున్నారా? ఫస్ట్ నుంచి నేను అంటే అబ్రాడ్ వెళ్ళాలని ఎప్పుడు అనుకోలేదు. మా ఇంట్లో వాళ్ళకి ఉండేది. డెఫినెట్గా వాళ్ళు పెద్ద ఒకరు రాజకీయంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తన వారసులని రాజకీయం తీసుకురావాలని ఎవరు కూడా, ఏ తండ్రి ఎవరు అనుకోరు. కాబట్టి అనుకోకుండా సందర్భాల్లో ఇంట్లో జరిగే విషయాలు కానీ, సమాజంలో జరుగుతున్న విషయాలు బట్టి ఆటోమేటిక్గా ఎవరో ఒకరు ఇంట్లో నుంచి తప్పకుండా వారసులాగా మాత్రం తప్పకుండా వెళ్తారు. అది మేము ముగ్గురిట్లో నేను సెకండ్. నాకు అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. వాళ్ళిద్దరికి రాలేదు. నాకు అనుకోకుండా అది ఉంటబట్టింది. కాబట్టి వాళ్ళిద్దరు కూడా అబ్రాడ్లో వెళ్ళి చదువుకున్నారు. నేను ఇక్కడే గ్రాడ్యుయేషన్ చేసి MBA పూర్తి చేసిన ఇక్కడే. నాన్నగారితో పాటు అట్లనే పని చేసుకుంటూ పోయినా. నేను కూడా చాలా కాలం నుంచి పనిచేస్తున్నా. బూత్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి యూత్ వింగ్ ABVPలో కొన్ని రోజులే పనిచేశాను. నేను డైరెక్ట్ ఎలక్షన్లో పనిచేశాను కాబట్టి ABVPలో కొంత సమయం పనిచేసిన. దాని తర్వాత ఒక యూత్ వింగ్, ఇక్కడ ఉన్న యూత్ వింగ్ ప్రెసిడెంట్లా పనిచేసిన. తర్వాత బీజేపీ డివిజన్ ఇక్కడ ప్రెసిడెంట్లా పనిచేసిన. గ్రేటర్ హైదరాబాద్ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్లాగా పనిచేసిన. అంటే డిఫరెంట్ బాధ్యతల్లో పనిచేసుకుంటూ వచ్చా.
గత ఎన్నికల్లో నాకు కూడా కరోనా సమయంలో చాలా సేవా కార్యక్రమాలు చేసిన. ఇక్కడున్న మా డివిజన్ ఒకటి వరద ప్రభావిత ప్రాంతం, 2020 ఫ్లడ్స్ డివాస్టింగ్ మనకు అందరికి తెలుసు. అవును. అప్పుడు చాలా ఎక్కువ సర్వీస్ నేను ఇవ్వడం జరిగింది. మా నాన్నగారు అనుకోకుండా అనారోగ్యంతో 2019లో వాళ్ళు చనిపోవడం జరిగింది. ఆయన పేరు మీద చాలా సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అనుకోకుండా 2021లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. పార్టీ నన్ను గుర్తించింది. నేను ఎక్కడ అడగలేదు, పార్టీయే పిలిచి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రజల ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదంతో ఇప్పుడు ప్రస్తుతానికి నేను 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్పొరేటర్గా చేసుకొని నా ప్రస్థానం అట్లా కొనసాగుతూ ఉంది. నెక్స్ట్ కూడా మళ్ళీ కార్పొరేటర్గా కొనసాగే అవకాశం ఏమైనా ఉందా? బీజేపీలో ఉండమంటే ఉంటాను, అంటే బీజేపీలో నువ్వు చేయి అంటే చేస్తాను, వద్దు నువ్వు వేరే బాధ్యత పో అంటే పోవాల్సిందే. ఓకే. ఎందుకంటే నేను వచ్చింది సంఘ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాబట్టి నన్ను తీసుకొచ్చి నువ్వు పని చేయాల కంటెస్ట్ అంటే చేసిన, వద్దు అంటే జరగాల్సిందే కదా. అట్లా తప్పకుండా ఇప్పుడు సేవ చేసే అవకాశం దొరికింది, అది అదృష్టం. నాకు కూడా అందరికీ దొరకదు, నేను కూడా అదృష్టవంతునే. కాబట్టి మళ్ళీ కూడా అవకాశం దొరికితే తప్పకుండా సేవ చేసే అవకాశం దొరికితే తప్పకుండా చేస్తాను, ప్రజల్లో ఉంటాను. ఇప్పుడు మీరు 1998 నుండి రాజకీయాల్లో ఉన్నారు. సో అప్పటి నుండి ఎన్నో పార్టీలు మారడము, అన్ని ప్రభావితం మీ పార్టీల దగ్గర నుంచి. బీజేపీ అయితే ఇప్పటి వరకు ఒకసారి కూడా ప్రభుత్వం ఫామ్ చేయలేదు ఇక్కడ. సో అలాంటిది ఇప్పుడు బీఆర్ఎస్ చూశారు, కాంగ్రెస్ చూశారు, అంతకుముందు ప్రయత్నం మళ్ళీ కాంగ్రెస్ ఉంది. సో ఏ ప్రభుత్వంలో మీకు అనుకూలంగా ఉంది, ఏ ప్రభుత్వం మీకు ఇప్పుడు సహకరిస్తుంది, ఇంతకుముందు ఎలా ఉండేది? అంటే ప్రత్యక్షంగా నేను ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన కాబట్టి ఈ 4 సంవత్సరాలు, దాంట్లో 4 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కార్పొరేటర్లకు అధికారాన్ని లాక్కోవడం, వాళ్ళ యొక్క అధికారం ఎక్కడ కూడా మీరు ఇప్పుడు గమనించవచ్చు. ఇప్పుడు కూడా పాలసీ ప్రకారంగా 2019 మున్సిపల్ యాక్ట్ అనే కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి స్వయంగా, ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమైన మంత్రి ఆయన్నే ఉండే. వారు ఏం చేశారంటే ఎవ్వరికి అధికారం లేదు, కేవలం ఆ కుటుంబానికి అధికారం అని చెప్పి 2019లో ఒక మున్సిపల్ చట్టం తీసుకొని రావడం జరిగింది. దాంట్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. స్థానికంగా ప్రజలు ఎన్నుకుంటారో ప్రజాప్రతినిధి, ఆ ప్రజాప్రతినిధికి అధికారాలు లేకుండా ఆ అధికారాన్ని లాక్కోవడం జరిగింది. ఉదాహరణకి నిధులు ఇవ్వడము, డైరెక్ట్ నిధులు ఇవ్వడం ఆపేశారు. గ్రాంట్స్ రూపంలో ఒక కార్పొరేటర్కి సంవత్సరానికి ఏదో రకంగా 1 కోటి రూపాయలు గ్రాంట్ రూపంలో వచ్చేవి. ఎందుకంటే కాలనీ నుంచో బస్తీల నుంచో ప్రజలు వస్తారు, ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటాయి. అయ్యో ఈరోజు ఈ నాలా కుంగిపోయింది, ఇమీడియట్గా చేయాల్సిందే అంటే వెంటనే చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఆ అధికారం మేము కోల్పోయినాం ఇప్పుడు. అదేవిధంగా ఒక కాంట్రాక్టర్ నాణ్యత లేని పనులు చేసినప్పుడు వాడిని దండించి వాడికి బిల్లులో ఏదో రకంగా పెనాల్టీ వేసేయడానికి మాకు అవకాశం లేకుండా ఆ అధికారాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు అన్నీ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్స్ జిహెచ్ఎంసీలో మొత్తం ఏవైతే ఉన్నాయో మున్సిపల్ చట్టంలో జిహెచ్ఎంసీ అంతా కూడా నిర్వీర్యం చేస్తూ అప్పట్లోనే డిఆర్ఎఫ్ అని చెప్పి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఒకటి పెట్టుకోవడం జరిగింది. ఆ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ అవన్నీ కూడా రెవెన్యూ కలెక్షన్ అక్కడ తీసుకున్నాడు. శానిటేషన్ అంటే ఒక ప్రైవేట్ రామ్కీ అనే సంస్థకి అప్పనంగా అప్పచెప్పడం జరిగింది. చెత్త మొత్తం కూడా రామ్కీయే సేకరిస్తుంది, సెకండరీ లెవెల్ కలెక్షన్ అంతా కూడా. అట్లా అయినప్పుడు అంతకుముందు సివరేజ్ బోర్డు కూడా జిహెచ్ఎంసీయే మెయింటైన్ చేసేది. మరి మేము గెలిచిన వెంటనే ఆ సివరేజ్ బోర్డు కూడా వాటర్ వర్క్స్కి అప్పచెప్పడం జరిగింది. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. చాలా విషయాల్లో మాకు అధికారం లేకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం గత ప్రభుత్వంలో జరిగింది. అది పాలసీ ప్రకారం జరిగింది. ఇప్పుడు ఆ పాలసీ చేంజ్ చేయాలంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకా పాలసీ ఏంటి అనే స్టడీలోనే ఇంకా సంవత్సరం గడిచిపోయింది. ఆయనకి అయోమయ పరిస్థితుల్లో ఉన్నాడు, ఆర్థిక పరిస్థితి బాగాలేదని స్వయంగా ఆయన్నే చెప్పిండు. ఇంకా ఏ రకంగా మాకు ఈ 2 ప్రభుత్వాల్లో ఏం మంచి జరిగింది అనేది, ప్రజలకు ఏం మంచి జరిగిందని ఏం చెప్పగలుగుతాం. కానీ అరొక నిధులతోనే ఏదైతే ప్రయారిటీ బేస్ మీద పనులు చేయాలో తప్పదు. ప్రజలకి ఊరట కలిగించాలి, వాళ్ళ సమస్యల నుంచి కొద్దో గొప్ప ఊరట కలిగించాలి. ఆ దిశగా డెఫినెట్గా ఎంత అధికారులతోనో ఇంకోరితోనో ఒత్తిడి తీసుకొచ్చి, ఇప్పుడు ఇంకా అదృష్టం ఏంటంటే మాకు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు గెలవడం మాకు చాలా పెద్ద స్ట్రెంగ్త్ అది. ఎందుకంటే వారు వచ్చినప్పటి నుంచి కొంచెం ఊరట కలిగింది. అరొకర నిధులు వారి ఒత్తిడితోని వారి పోరాటం
వాళ్ళు ఉద్యమ బాట పడితే తప్పదు, అవును. ప్రభుత్వాలే దిగొస్తాయి. కాబట్టి ఆ భయానికో నయానికో మాకు కొద్దిగా గొప్ప నిధులు కేటాయిస్తున్నారు ఈ మధ్య. దాంట్లోనే భాగంలో చాలా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ప్రస్తుతానికి. బట్ 2 ప్రభుత్వాలు అంటే ఈ ప్రభుత్వం ఇంకా మొత్తం చూడలేదు. గత ప్రభుత్వంలో మొత్తం ఎమ్మెల్యే మంత్రులు తప్ప ఎక్కడ స్థానిక వాళ్ళ ప్రజాప్రతినిధి ఉన్న వాళ్ళ కార్పొరేటర్ ఉన్న అధికారాన్ని మాత్రం లాక్కున్నారు. ఎక్కడ కూడా అధికారం ఇవ్వలేదు. అది జరిగింది. సో ఇప్పుడు అంటే మీరు కరోనా సిచ్యువేషన్లో కూడా శానిటైజేషన్ చేయడం కానీ అప్పుడప్పుడే మీరు అప్కమింగ్ కార్పొరేటర్గా మీకు అది ఒక పెద్ద సవాలుగా ముందుకు వచ్చిన సిచ్యువేషన్లో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు మరి బీజేపీ గుర్తించిందంటారా? నన్ను అంటే నాకు టికెట్ ఇవ్వకముందే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కరోనా ఉండేది. అప్పుడు సుమారు నేను రోజు ఒక 8,000 నుంచి 10,000 మందికి భోజనం పెట్టేవాడిని ఇక్కడ ఎల్బీ నగర్లో. ఎక్కడ కూడా ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ ఉండేది, చాలామంది వలస కూలీలు ఉండేవారు, ఎంతోమంది రేషన్ కార్డు లేని పేద ప్రజలు ఎంతోమంది ఉండే, వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది. అప్పుడు ఆ లిస్ట్ అవుట్ చేసి ఎంతోమంది ఎన్జిఓస్ని నేను గ్యాదర్ చేయడం జరిగింది. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, రైట్ పర్సన్ని ఎవరికైతే నీడ్ ఉందో వాడికి తీసుకొని వాడికి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వాలంటీరిజం నా దగ్గర యూత్ ఉండే, టీం ఉండే కాబట్టి నన్ను చాలా ఎన్జిఓస్ చూసినాయి. ఆ యూత్తోని ఆ టీంతోని నేను బాగా సర్వీసెస్ ఇచ్చా కాబట్టి నాకు పార్టీ అవన్నీ చూసి ఇచ్చింది. గెలిచిన తర్వాత నేను అనుకున్నాను, ఇప్పుడు కనీసం మనకి అధికారం ఉంటుంది, ఏదో రకంగా ప్రభుత్వం అండ ఉంటుంది, అధికారులు ఉంటారు, మనం ఏదైనా సర్వీస్ ఇవ్వచ్చు. సెకండ్ ఫేజ్ ఆఫ్ కరోనా మీరు చూసాను, చాలా డేంజరస్ ఉండే, చాలామంది చనిపోవడం జరిగింది. శానిటైజేషన్ చేసే పరిస్థితి లేకుండే వీళ్ళ దగ్గర. అప్పుడు డిఆర్ఎఫ్ వెహికల్స్ అన్నారు. డిఆర్ఎఫ్ వెహికల్స్లో మెడిసిన్ ఉండదు, స్ప్రేయే ఉండదు, టైంకి రాడు. అవన్నీ చూసిన ఒక 10-15 days ఇంకా వేచి చూస్తే కష్టమవుతుందని చెప్పి నా సొంత నిధులతోని దగ్గర సుమారు ఒక 10 లక్షల రూపాయలు పెట్టి నా డివిజన్లో కనీసం నాకు బాధ్యత ఇచ్చిన ప్రజలు, నన్ను అయితే ఆశీర్వదించిన ప్రజలను అయితే కాపాడుకోవాలి కాబట్టి ఒక 10 లక్షల రూపాయలు పెట్టి ఈ మొత్తం డివిజన్ మూల గల్లీ శానిటైజేషన్ చేయడం జరిగింది. ఎక్కడనే ఏ హాస్పిటల్ అయినా ఎక్కడైనా మొత్తం పోయి అన్ని కార్యకర్తలు వాలంటీరిజం చేసి శానిటైజ్ చేయడం జరిగింది. వాళ్ళకి నిత్యావసరాల సరుకులు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఒక్క దగ్గరే నేను 3,000 to 4,000 కిట్స్ నేను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అట్లాంటి సర్వీసెస్ చాలా చేశాను. బట్ ఎక్కడ కూడా అంటే డేటాబేస్లో పెట్టుకుని నేను జనరల్గా చేసినా కాబట్టి ప్రజలు గుర్తిస్తే చాలు. నాకు ఎవరు డేటాబేస్లో పెట్టకపోయినా ఇలా మీడియా ముందు పెట్టినా మీకు ఫ్యూచర్కి అది ఏదైనా ఉపయోగపడేలాగా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కూడా మీరు చాలా సేవా కార్యక్రమాలు ఈ ఏరియాలో చేశారు. ఒక యూత్ ఐకాన్గా మిమ్మల్ని చాలామంది ఎప్పుడు మీ వెంట యూత్ తిరుగుతూ ఉండడం కూడా మేము అనేక సందర్భాలలో చూసాము. మీడియాలో కానీ ఇక్కడ జిహెచ్ఎంసీలో కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పలుమార్లు మీరు జిహెచ్ఎంసీ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయడం కూడా జరిగింది. సో అప్పుడు వారు ఏదైనా స్పందించి మీకు అప్పుడు సహాయ సహకారాలు అందించడం జరిగిందా? స్పందించడం ఏం లేదు, ఇంకా స్పందించకపోగా 2-3 కేసులు ఎక్స్ట్రా 2-3 కేసులు వేసి ఇప్పటికీ ఆ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ స్పందన అనేది అధికారులు నిస్సహాయ స్థితిలో ఉండేది. అప్పుడు అధికారం అంతా ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమైన మంత్రి ఆయన కేటీఆర్ ఉన్నాడు, ఆయన మున్సిపల్ శాఖ ఉండే కాబట్టి సహకారం ఎలా ఉండేదండి? సుధిరెడ్డి అసలు ఎప్పుడు కూడా ఆయన సహకరిద్దాం అనుకున్న ఆయన ప్రభుత్వం ఆయన సహకరించకుండా చేసింది. ఎందుకంటే ఇక్కడ ఎల్బీ నగర్లో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు 11 డివిజన్ ఉంటే 11 బీజేపీ గెలవడం జరిగింది. ఇంకా ఆ పరిస్థితుల్లో తప్పదు, రాజకీయంగా ఏదో రకంగా వారికి కూడా ఇబ్బందే. ఎమ్మెల్యే గారికి నేను ఎక్కడ సహకరించాలి అని ఇన్సెన్స్ మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మీరే మా పార్టీలోకి రావాలని. బట్ 25 years నుంచి అధికారం లేదు, ఎమ్మెల్యే లేరు, ఎవరు లేకుంటేనే పార్టీల్లో ఉన్నాం. ఇప్పుడు మేము కార్పొరేటర్ అయ్యి మేము పార్టీ ఇక్కడ మారుతాం, సమస్య లేదు, ప్రాణమైన పార్టీలో ఉంటాం, బీజేపీలో ఉంటాం. సో ఇప్పటి వరకు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? బేసికల్గా నేను నన్ను ఎన్నుకున్నప్పుడు నేను ఒకటే మాట ప్రజలకు చెప్పడం జరిగింది. సింగిల్ పాంప్లెంట్తో ప్రజల ముందుకు వెళ్ళిన సమస్యలు అనేవి అనేకం. సివిక్ బాడీ అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. రోడ్లు వేయడం, రోడ్లు పాడైపోతుంటే మళ్ళీ వేస్తూ ఉండాలి, డ్రైనేజ్ వ్యవస్థ సరిపోదు, మళ్ళీ పునరుద్ధరించాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్. ప్రజలకి రెగ్యులర్ బేసిస్ మీద అందుబాటులో ఉండాలి ఫస్ట్.
సో నేను ఒక టోల్ ఫ్రీ నెంబర్తోనే నేను యాక్చువల్గా ఒక సింగిల్ పాంప్లెట్తో నేను టోల్ ఫ్రీ నెంబర్తో నేను ముందుకు వెళ్ళడం జరిగింది ఆ రోజు ఏది కూడా చెప్పలేదు. నేను స్ట్రీట్ లైట్ వేస్తా, రోడ్ వేస్తాను ఎక్కడ కూడా చెప్పలేదు. నేను అందుబాటులో ఉంటా, ప్రస్తుతాన్ని అందరికీ అందుబాటులో ఉన్నాక నేను ఇప్పుడు ప్రజల నుంచి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మెల్లిమెల్లిగా చాలా మటుకు రోడ్స్ వేయడం జరిగింది. ముఖ్యమైన సమస్య ఏంటంటే సరునార్ చెరువు కింద ఉన్న ప్రాంతం. అవును. వర్షం పడితే సుమారు ఒక 10 నుంచి 15 కాలనీలు ఎప్పుడు కూడా గుండెలో భయం మొదలుతాయి ప్రతి ఒక్కరికి. అందరూ కూడా చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉన్న ప్రాంతం, ఎప్పుడో ఏర్పడిన 50 సంవత్సరాల కింద ఏర్పడిన కాలనీస్, పిఎండ్ కాలనీ ఇదంతా కూడా. సో చాలామంది వృద్ధులు, పెద్దవాళ్ళు, రిటైర్డ్ పీపుల్ చాలామంది ఇక్కడ ఉంటారు. వాళ్ళకి వర్షం పడుతుందంటే భయంతో ఉండే పరిస్థితి ఉండే. ఇప్పుడు దాన్ని చాలా మటుకు మేము తగ్గించినామని చెప్పి మేము కాన్ఫిడెంట్గా మేము చెప్పగలుగుతాం. ఇంకా కూడా సుమారు దగ్గర ఎస్ఎన్డిపి పనిలో భాగంగా 15 కోట్ల రూపాయలతోని ఒక లైన్ వేయడం, దాన్ని కూడా సగంలో ఆగింది. అది ఒకటి పూర్తి చేయాల్సి ఉంది. ఒక 8 కోట్లు ఖర్చు పెట్టి ఆ లైన్ పెట్టినాం. ఒక 5 కాలనీలకు కొంచెం ఊరట జరిగింది. అట్లా ఇప్పుడు జరుగుతున్న పనులు, ఇప్పుడు మాన్సూన్లో ఇప్పుడు సుమారు 5 కోట్లతో మాన్సూన్ సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా. అది కూడా అవన్నీ పూర్తయితే చాలా మటుకు ఊరట కలుగుతుంది. దగ్గర 10 కాలనీల్లో కొత్త రోడ్స్ వేయడం జరిగింది. స్ట్రీట్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా ముందే ఫామ్ అయిన కాలనీ కాబట్టి. మా దగ్గర విచిత్రం ఏంటంటే మా ఫాదర్ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడే కంప్లీట్ సీసీ రోడ్స్ ఉన్న మున్సిపాలిటీ ఏదంటే గడ్డి అన్నరం ఉండేది. స్మాలెస్ట్ మున్సిపాలిటీ అని సీసీ రోడ్. ఎందుకు సీసీ రోడ్ వేసారు అంటే అప్పుడే వరద ప్రభావం ఉండే కాబట్టి, బీటీ వేస్తే పోతుంది కాబట్టి అప్పుడే ఒక్కసారి సీసీ రోడ్ వేస్తే 20 to 25 years ఉంటుంది. నాకు మళ్ళీ అదృష్టం కలిగింది. ఆ పీరియడ్ అయిపోయినాక మధ్యలో ఎవరు పని చేసిరో ఏం చేసిరో తెలియదు, కానీ ఎట్లా ఉన్నాయి రోడ్లు అట్లే ఉన్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ కూడా ఆ రోడ్స్ అన్నీ కూడా నూతనంగా రోడ్స్ వేయడం జరుగుతుంది. 10 కాలనీలో దగ్గర 3000 మీటర్లు 4000 మీటర్ల రోడ్డు నేను ఇప్పుడు వరకు గెలిచినప్పటి నుంచి సీసీ రోడ్ వేయడం జరిగింది మొత్తం అన్ని కాలనీలు కలిపి. అట్లా డ్రైనేజ్, అర్బనైజేషన్ చాలా మటుకు, బహుళ అంతస్తులు చాలా మటుకు, ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా, హాస్టల్స్ ఎక్కువ. సో అప్పుడున్న డ్రైనేజ్ వ్యవస్థ, యూజీడీ వ్యవస్థ కాస్త చిన్న పైప్ లైన్ ఉండేది. ఇప్పుడు మళ్ళీ కూడా దాన్ని రెస్టోర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిధులు లేకున్నా బాగా కొట్లాడి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండి, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా దగ్గర ఉండి, ఆ రోజు పని చేయలేకపోయినా వెంటనే స్పందించి అధికారులతో కొట్లాడన్నా ఆ పని పూర్తయితే చేస్తున్నాం ఇప్పుడు అనేది మేము భావిస్తున్నాం. ఇంకొకటండి, ఇప్పుడు మీరు సరూనగర్ కింద ఉన్న ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు ముంపుకు గురవుతూనే ఉంటాయి. బట్ ఇప్పుడు అది హైడ్రాలో పోయే అవకాశం ఏమైనా ఉందంటారా FTLలో? లేదు. అంటే అటు పక్కన చెరువు, ఈ పక్కన కూడా చెరువు ఉండింది ఒకప్పుడు. చెరువు బండు కింద ఉన్న ప్రాంతం మాది లో లివింగ్ ఏరియా, కానీ చెరువు కాదు. చెరువు FTLకి రాదు, FTL పరిధిలో కాదు మాకు, ప్లస్ బఫర్ జోన్లోకి రాదు. మాది చెరువు వెనకాల ఉన్న ప్రాంతం ఏదైతుందో, గ్రీన్ పార్క్ కాలనీ కానీ, ఇంకోటి కానీ, తపోవన్ కాలనీ కానీ, ఇవన్నీ కూడా FTL బఫర్ జోన్లో ఉండేవి. అక్కడి నుంచి కట్టుకుంటూ రావడం వల్ల చెరువు చిన్నగా అయిపోయింది, కుదించుకోపోయింది. కాబట్టి ఆ వాటర్ ఎక్కడ పోవాలి, ఎట్టుపోయినా దేవుడు పల్లమేరుగా అన్నది అంటే ఇక్కడి నుంచే మూసీలోకి పోవాలి. కాబట్టి ఆ వాటర్ అన్ని మాకే రావడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. ఇది చెరువు అనలేమమ్మా, సరూనగర్ చెరువు అనలేము. నాకు ఒక పెద్ద ప్రధానమైన సమస్య అదే. చెరువుని దాన్ని ఏదైనా చేసి, చెరువుని కనీసం దాన్ని ఉన్న మురికినైనా శుద్ధి చేసి పక్కకు పెట్టి కనీసం ఆ చుట్టుపక్కల నివసించడానికైనా వీలు కలగాలి అనేది, చెరువుని దాన్ని పునరుద్ధరించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. రీసెంట్ పాస్ట్లో ఎన్నోసార్లు అడిగితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ బండ్ అంతా కూడా, ఒకప్పుడు గణేష్ నిమజ్జనం అని చెప్పి ఈ సరూనగర్ చెరువు చాలా మినీ ట్యాంక్ బండ్ అని పిలిచేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, రోడ్ లేదు, బండ్ అంతా క్రాక్స్ వచ్చేసింది, డైలాపేటెడ్ స్టేజ్. 14 acres అన్నారు, ఇప్పుడు 4 acres మిగిలింది అంటున్నారా? మిగతా 150 ఎకరాలు ఉండేది. 150 ఎకరాలు చెరువు 150 ఎకరాలు అది ఇప్పుడు దగ్గర 30 acres ఉంటుంది. మీరు అన్నట్టు 30 acres ఉంటుంది. దాంట్లో అంతా మురికే ఉంటుంది, అన్ని డ్రైనేజ్ అంతా కూడా దాంట్లో కలిపి. ఒక STP ప్లాంట్ ఉంది, అది పనిచేయదు సరిగ్గా. ఎంత శుద్ధి చేసినా సరిపోదు, దాంట్లో వచ్చే మురికే సరిపోదు. బండ్ అంతా కూడా పాత పడిపోయింది, దాని డైలాపేటెడ్ స్టేజ్లో ఇరిగిపోయే ప్రమాదం ఉంది. దాన్ని పునరుద్ధరించమని సుమారు మొన్న ఇరిగేషన్ అధికారులతోని అందరితోని చాలాసారి రిప్రజెంటేషన్ ఇస్తే ఒక 5.5 crores ఎస్టిమేట్ వేయడం జరిగింది. కానీ దాన్ని ఇంకా ముందుకు జరగట్లేదు. దాన్ని తొందరగా మొన్న కౌన్సిల్లో కూడా ఆ ప్రస్తావన తీసుకుని వచ్చిన గట్టిగా, తొందరగా పునరుద్ధరిస్తే కింద ఉన్న ప్రాంతం వాళ్ళు సుభిక్షంగా ఉంటారు. ఎందుకంటే
కొంత దూరం వెళ్తే మీరు స్మెల్తో భరించలేరు, ఉండలేరు. ఇక్కడ అంటే మీరు ఉన్నారు, కానీ కొంచెం ముందుకు వెళ్తే కొన్ని కాలనీలు అయితే అక్కడ ఉండలేరు. ఆ షాపింగ్ మాల్లో అయితే ఘోరం. రెడ్డి బ్రదర్స్ దగ్గర అయితే మీకు ఉండే పరిస్థితి ఉండదు, అక్కడ జనవాసాలు అక్కడ ఉండే పరిస్థితి ఉండదు. మరి అక్కడ ప్రజలు ఉంటున్నారు బాధతో, కానీ తప్పదు కదా, పుట్టిన ప్రదేశాన్ని వదిలిపెట్టలేరు కాబట్టి సచ్చినట్టు అక్కడే ఉంటున్నారు, అక్కడే జీవనాధారం కాబట్టి ఉంటున్నారు. మనం అక్కడ వాళ్ళకి వసతుల్ని మెరుగుపరచాలి, తప్పదు. యాజ్ అ ప్రజాప్రతినిధి ఆ ప్రయత్నంలో నేనున్నా. సరున్నర్ చెరువుని మాత్రం బాగు చేయాలనేది ఒక పెద్ద ఎయిమ్ అయితే పెట్టుకొని ముందుకు వెళ్తున్నా. నెక్స్ట్ ఫర్దర్గా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? లేదమ్మా, నాకు ఇప్పుడు అసలు నెక్స్ట్ కార్పొరేటర్ విషయమే చెప్పినా నేను. పార్టీ కార్పొరేటర్ అని చెప్తే కార్పొరేటర్ ప్రకారంగా పార్టీ పదవి వేరేది ఇచ్చి ఆ పని చేయాలంటే చేయాల్సింది చేస్తాను తప్పకుండా. కానీ నాకేం అట్లా ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలంటే అట్లాంటి ఏం లేవు. అంటే బీజేపీ ఎప్పుడు కూడా చాలా సంవత్సరాలుగా వారి సేవలను గుర్తించిన తర్వాతే ఒక పదవి కట్టబెడుతుంది అని చెప్పేసి బీజేపీలో ఉన్న ఒక ఆనవాయితీ అది. అంటే ఏళ్ల తరబడి, అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఒక ఎంగేజ్ నుండి మొదలు పెడితే ఒక ఏజ్ దాటిపోయి ఇంకెందుకురా ఈ జీవితం అనుకున్న తర్వాత కానీ పదవులు ఇవ్వరు. ఎందుకని బీజేపీలో అలా? పదవి అందరికి దక్కదమ్మో, దానికి ఒక ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ. మీరు ఒకసారి ఊహించండి, నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఇంత పెద్ద క్యాబినెట్ ఉంది, మీరు టక్ మన ఒక మాట, ఒక కరప్షన్ అలిగేషన్ చెప్పండి నాకు, యాజ్ అ మీడియా ప్రతినిధిగా చెప్పగలుగుతారా? సేమ్ అదే మేము కూడా ఫాలో అవుతాం ఇప్పటి వరకు. అది అంత ఈజీ కాదు, ఉండడం కూడా అట్లా కష్టం. మోడీ ఉంటే యాంటీ కరప్షన్లోనే ఉంటాము, సేఫ్గా ఉంటాము. ఆయనను ఫాలో అయ్యేటప్పుడు ఆ పార్టీ ఫాలో అవుతున్నాం మేమంటే మేము కూడా అట్లనే ఉండాలి కదా. అట్లా ఉండి చూసినాకనే పదవి దొక్కుతుంది, ఇంకోటి దక్కుతుంది. లేకపోతే ఎట్లా దక్కుతుంది పదవి? అందరికీ అంత ఈజీగా పదవి రాదు, చాలా కష్టం ఉండాలంటే కూడా. అందరూ ఉండలేరు. రాజకీయం అంటే డబ్బు సంపాదన అనే ఆలోచనలో ఉన్న ఈ రోజుల్లో, ఈ తరుణంలో బిర్యానీ తప్ప ఈ తరుణంలో వద్దురా బాబు, డబ్బులు వద్దు, కరప్షన్ వద్దు అంటే ఎవడినే పరిస్థితి ఉంది. నాకు కూడా ఇబ్బందే, నా కార్యకర్తలకు నేను కూడా చెప్పుకోవాలి, నాకున్న నా అనుచరులకు చెప్పుకోవాలి, లేదు మనం అన్కరప్ట్ ఉండాలి, జీరో గ్యాప్ మీద ఉండాలి, ఇక్కడ కూడా అలిగేషన్స్ రావద్దు మన మీద అని వాళ్ళని ఉంచడంతో పాటు, ఆయన ఇప్పుడు మోడీ గారు వాళ్ళ క్యాబినెట్ని ఎట్లయితే కంట్రోల్ చేసుకుంటూ, నేను కూడా నాతో పాటు నా అనుచరులను అందరిని కంట్రోల్ చేసుకుంటూ నేను ముందుకెళ్తే పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది. అంటే గుర్తించడం అంటే పదవులు తక్కువ ఉంటేమో కార్యకర్తలు ఎక్కువ, కార్యకర్తల బలం ఎక్కువ పార్టీ బీజేపీ. అందరికన్నా అన్ని పార్టీ, ప్రపంచంలో అన్ని పార్టీల కన్నా ఎక్కువ మెంబర్షిప్ ఉన్న పార్టీ బీజేపీ. మరి అందరికీ పదవులు రావాలంటే చాలా కష్టం కదా. దాంట్లో ఆయిస్టర్స్ని వెతుక్కోవాలి, పార్టీ వెతికే పనిలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ కూడా బీఆర్ఎస్ వస్తుందని బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని బాగా కార్యాచరణలు, ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్న కూటమి మాత్రం చాలా కుటిలంగా జరుగుతున్నాయి పరిస్థితులు. బట్ బీజేపీకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా నెక్స్ట్ ప్రభుత్వం ఫామ్ చేసేది? బీఆర్ఎస్ వస్తుందని ఎవరన్నారమ్మా? బీఆర్ఎస్ వస్తుంది వాళ్ళు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు అంటారు, బీఆర్ఎస్ నేతలు నెక్స్ట్ ప్రభుత్వం మాదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. సో అలాగే ప్రజలు చూసిరు, తీసుకుపోయి మూసిలో పడేసిరు. కాంగ్రెస్ని కూడా చూస్తారు, కాంగ్రెస్ని ఆయన మూసి సుందరీకరణ అన్నాడు, ఆయనను కూడా తీసుకుపోయి మూసిలో పడేసే టైం వస్తుంది దగ్గర, ఆల్రెడీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రజలకు ఏ ఎన్నికలు లేవు చూపెడదామంటే రెఫరెండం. డెఫినెట్గా ఏ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో రెఫరెండంలా ఉంటుంది పార్టీ. కానీ వేరే ఆప్షన్ లేదు. దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సుపరిపాలన కావాలి, సమాజంలో ఉన్న చివరి వ్యక్తికి ప్రభుత్వ పథకాలు వితౌట్ ఎనీ లీకేజ్ అందాల అంటే కేవలం బీజేపీతో సాధ్యం అనేది మెల్లిమెల్లిగా ప్రజలు ఇప్పుడు తెలంగాణలో కూడా తెలుసుకోవడం స్టార్ట్ పెట్టారు. తప్పకుండా మార్పు వస్తుంది. ఒక 2 సార్లు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ కూడా ఏం చేస్తుందో చూస్తారు. కాంగ్రెస్కి 40 సంవత్సరాల నుంచి ఇచ్చారు. మొన్న ఆయన ఈ 6 గ్యారంటీలు, ప్రజలు ఆశాజీవులండి, పేద ప్రజలందరూ కూడా ఆశాజీవులు. అయ్యో నాకు బండి స్కూటీ వస్తుందని ఒక అక్క అనుకుంది, ఒక చెల్లి అనుకుంది. ఎక్కడ స్కూటీ ఏంటి? ఆశాజీవులు కదా ప్రజలు నిజం కూడా. వాళ్ళని మోసం చేసేది అంటే బీజేపీ ఎప్పుడో అధికారంలోకి వచ్చేది, కానీ ప్రాణం పోయిన ప్రజల్ని మోసం చేసి మాత్రం బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకోదు. ఏదైతే చెప్తుందో అది చేస్తుంది, ఏదైతే చేస్తుందో అదే చెప్తుంది, చేయగలుగుతుందో అదే చెప్తుంది బీజేపీ. మోడీ నాయకత్వంలో అట్లా పని చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి బీజేపీ కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా వస్తుంది. వచ్చినప్పుడు దాని ప్రజలను దాన్ని వదిలిపెట్టే సమస్య ఉండదు, ప్రజలే వదిలిపెట్టరు ఇంకా దాన్ని. ఒక్కసారి పార్టీ అధికారంలోకి వచ్చి ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా, అవినీతి లేకుండా పాలన కొనసాగిస్తుంటే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజల్లో పనులు అవుతుంటే ఆటోమేటిక్గా మార్పు అనేది వస్తుంటుంది.
ఇప్పుడు మనం సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ డిపార్ట్మెంట్స్లో ఎన్నో డిపార్ట్మెంట్స్లో చూస్తున్నాం మనం అది స్టేట్ లెవెల్లో అన్ని స్టేట్ ఇప్పుడు సెంట్రల్లో స్టేట్లో ఒకటే పార్టీ బీజేపీ ఉన్న ప్లేస్లలో చూస్తే చాలా మార్పు ఉంటుంది. మీరు చూడండి, యూపీకి వెళ్ళండి, మీరు ఒక్కసారి యూపీ వెళ్తే అక్కడ ఒకప్పుడు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడున్న బ్యూరోక్రసీ ఎట్లా పనిచేస్తుంది అనేది ఒకసారి ఆశ్చర్యపోతారు. మొన్నటి మనకు ఉదాహరణ మహాకుంభమేళా, అసలుకి నా భూతో నా భవిష్యత్తు అట్లాంటి కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ యోగియే రావాలి, మళ్ళీ మోడీయే రావాలి, మళ్ళీ 144 సంవత్సరాలు కావాల్సింది తప్ప మళ్ళీ ప్రపంచంలో అట్లాంటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి అంత మంచిగా ఆర్గనైజ్ చేసే కెపాసిటీ ఉన్న నాయకులే ఎవరు దొరకరమ్మా, కేవలం బీజేపీలోనే దొరుకుతారు అట్లా. కాబట్టి టైం వస్తుంది తప్పకుండా, లేట్గా అయినా సరే ప్రజలు గ్రహిస్తున్నారు. రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది, వాళ్ళ మినిస్టర్లు తిట్టి పొద్దున్న లేస్తే ఆ భాష, కేసీఆర్ తిట్టిండని రేవంత్ రెడ్డి, కేటీఆర్ తిట్టినంటే కుక్క అంటే నక్క అంటే కుక్క అని, ఈ భాష మాకు రాదు, మా కిషన్ రెడ్డి గారికి రాదు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నేర్పించిన ఆచారాన్ని రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళందరూ ఒకటే, వాళ్ళందరూ కూడా ఒకటే. ఫస్ట్ రేవంత్ రెడ్డి ఎక్కడుండే, ఇప్పటికి కూడా కనపడుతుంది. జెడ్పీటీసీ ఆయన పార్టీ నుంచి జెడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలిచి బీఆర్ఎస్లోనే కదా. కేసీఆర్ శిష్యుడే రేవంత్ రెడ్డి. మళ్ళీ పైకి వచ్చి మాట్లాడతారు అందరూ వాళ్ళు వీళ్ళు ఒకటని, మొత్తం ఒకటే. నన్ను అడిగితే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎప్పటి నుంచో ఒకటి, ఇది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీ ఒకటని కాంగ్రెస్ అంటుంది. అసలు ఏ ఒక్క ఉదాహరణ చూపెట్టండి. బీజేపీ ఒకటని బీఆర్ఎస్ అంటుంది. ఒక్క ఉదాహరణ చూపెట్టండి. ఎవరితో కుమ్మక్కై ఉన్నారు? ఇంతకుముందు పొత్తు ఎవరికి ఉండే? కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఉండే కదా, ఉండేనా? గతంలో పొత్తు ఎవరికి ఉండే? కాంగ్రెస్, టీఆర్ఎస్కి కాంగ్రెస్కి పొత్తు ఉండే కదా. ఎప్పుడైనా బీజేపీకి బీఆర్ఎస్కి ఎప్పుడైనా పొత్తు చూసారా, ఊహించారా? పొత్తులు కనిపించకుండా ఉన్నాయేమో అని చెప్పేసి పబ్లిక్ టాక్. ఎక్కడ ఉంటాయి, ఎందుకుంటే కనిపించకుండా ఉంటాయి, కనిపించుంటే ప్రజలు పిచ్చోళ్ళ, ప్రజలు గమనించారు. బయటికి మాత్రం తిట్టుకుంటారు, లోపల అన్ని పార్టీలు ఒకటే అనేది ప్రజావాక్. వాళ్ళు తిట్టుకుంటారు కానీ మేము తిట్టుకోం కదా. మేము ప్రజలకు ఏది కావాలో అది అడుగుతుంటాం, వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. కుక్క నక్క బుక్క అని గలీజ్ పడ్డాలు అన్నీ కూడా వాళ్ళు ఆ లాంగ్వేజ్ అట్లా మాట్లాడితే రాజకీయం అంతే విరక్తి పుట్టేటట్టు. ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా అరే ఇదా రాజకీయం, ఇదా భాష అనే తీరులో వీళ్ళు వివరించిన తీరు మనం గమనించాం. గత 3-4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, తర్వాత మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, వీళ్ళు నడుస్తూనే ఉంది అది ఆ భాష అదంతా. కానీ మా పార్టీలో ఆ భాష ఒప్పుకోరు. వాస్తవంగా మాకు ఆ సంస్కృతి నేర్పియారు కూడా. ఎందుకంటే మా నాయకుడు ఎట్లుంటాం మేము అట్లుంటాం. మా కిషన్ రెడ్డి గారిని ఒక్కసారి చూపెట్టి నోరు జారింది, ఒక్కసారి చూపెట్టండి అమ్మా. ఎంత ఓపిక ఉండాలి, ఎంత ఇబ్బంది ఉన్నా కానీ, ఎంతమంది తిట్టినా కానీ ఎక్కడ కూడా సహనం కోల్పోరు. అది రాజకీయ ఉందాతనం అంటారు, చాతగానితనం కాదు, గుర్తుపెట్టుకోండి. అది చాతగానితనం కాదు, రాజకీయ ఉందాతనం అంటే అది. కిషన్ రెడ్డి గారు అక్షరాలు పొల్లుపోకుండా ఎక్కడ ఏం కావాలో అవి మాత్రమే వదులుతారు, మిగతావన్నీ స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు 10 సంవత్సరాలలో మేము ఫుల్ ఫ్లెడ్జ్గా నెరవేర్చాము, కాంగ్రెస్ మాత్రం ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు అంటుంది. మరి ఇప్పుడు ఇద్దరు దొంగలే అన్నట్టుగా ఉందా, లేకపోతే కాంగ్రెస్ ముందు బీఆర్ఎస్ అన్ని తీర్చేసి కాంగ్రెస్ పెండింగ్ ఉన్నాయి అనుకుంటున్నారా? ఇప్పుడు వీళ్ళు తీర్చాల్సినవి ఆయన చేసిండు అప్పు అని ఈయన అంటాడు. వాళ్ళు చేసిరు అప్పు, ప్రజాధనం అంతా కూడా విచ్చలవిడిగా వాడేసి విచ్చలవిడిగా దోచుకొని అప్పుల కుప్పగా మార్చిరు తెలంగాణ అని చెప్పి పొద్దున్న లేస్తే నాకు అప్పు ముట్టట్లేనాయా, నాకు అప్పు ముట్టట్లేనాయన అని ఈయన మైక్లో ఒక సీఎం, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజలకు ఇవ్వాల్సిన కాన్ఫిడెన్స్ అదేనా? మైక్ ముందుకు వచ్చి నాకు అప్పు ముట్టట్లేదు, నయా పైసా అప్పు ముట్టట్లేదు అని చెప్పే వ్యక్తి ఇది ఒక్కనే చూస్తున్నా. ఏ రకంగా ఆయన ముఖ్యమంత్రి అవుతాడో మాకైతే అర్థం కావట్లేదు. కానీ అటర్ ఫ్లాప్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. గత ప్రభుత్వం కూడా మెల్లిమెల్లిగా ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే అసలు రేషన్ కార్డులు 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పేసి ఇవ్వలే. ఇప్పుడు ఇచ్చారా? మరి ఇప్పుడు ఇస్తున్నారు. ఎక్కడ ఇస్తున్నారు అనే అప్లికేషన్ అంట, ఇస్తున్నారు అంట. నాకే తెలియదు ఒక ప్రజాప్రతినిధిగా. పొద్దున్న లేస్తే నా దగ్గరకు రేషన్ కార్డు కావాలి, నాకు పెన్షన్ కావాలి అని నా దగ్గరికే వస్తారు ప్రజలు. నాకే తెలియదు రేషన్ కార్డులు ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు? ఉట్టి మాటలు అన్నీ ఉట్టి మాటలే. వాళ్ళు అంటారు. మొన్నటి వరకు రాజీవ్ చూసిరమ్మా, కాంగ్రెస్ దిట్ట దాంట్లో 6 పథకాలను పెట్టే ఆశాజీవులు ప్రజల్ని మోసం చేసి గద మీద ఎక్కి కూర్చున్నాక అవన్నీ మర్చిపోయి మళ్ళీ రాజీవ్ మొన్న స్కీమ్ ఓపెన్ చేసి రాజీవ్ గృహ కలిపారు. రాజీవ్ యువశక్తి అని ఒకటి మీకు ₹1,00,000 ఇస్తా, అది పెట్టుకో, అప్లికేషన్ ఇది పెట్టుకో అన్నాడు. ఎందుకు? స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి.
ఎక్కడో ఊర్లో సర్పంచ్ వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తుంటాయి కదా, అప్పుడు వస్తున్నప్పుడు సేమ్ అప్లికేషన్ తీసుకోవాలి, వాళ్ళ మనుషులతో ఒక నలుగురికో ఐదుగురికో ఇచ్చినట్టు చూపెట్టాలి. ఇచ్చేస్తుండే 1,00,000 రూపాయలు 2,00,000 వచ్చేస్తున్నాయి ఉట్టిగానే అని చెప్పి ప్రజలు పిచ్చోళ్ళగా బారులు తిరిగి ఆఫీసుల చుట్టూ తిరిగి ఒకరికి ఇద్దరికి రాగానే అలా సంతోషపడతారు. తర్వాత మోసం చేయడం ఇదే తంతు జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ దేశం మొత్తంలో ఇదే పరిస్థితి. మొన్న అయోధ్యలో మహిళలకి డైరెక్ట్ 1,00,000 రూపాయలు అని చెప్పి ఇచ్చేసిరమ్మా ఆ ఫామ్స్. ఈ ఫామ్ తీసుకో బ్యాంకులు ఇస్తే 1,00,000 రూపాయలు ఇచ్చేస్తారు మీకు ఓకే అని చెప్తే అక్కడ ఓటమి పాలైంది బీజేపీ. అక్కడ తెలుసా, అయోధ్య అంటే ఫరీదాబాద్ వస్తుంది కాన్స్టిట్యుయెన్సీ. కాంగ్రెస్ ఎంత మోసం చేస్తుంది అనేది అదొక ఉదాహరణ. అంత మోసం చేస్తారు. ఆ మోసంలో ఈయన కూడా ఒక మోసగాడు. ఈయన ఇంకా పెద్ద మోసగాడు. ఈయన కాంగ్రెస్కే నేర్పించే మోసగాడు ఇప్పుడు ముఖ్యమంత్రి. ఓకే అది ప్రాబ్లం ఇక్కడ ఇక జరుగుతుంది. ప్రజలు గమనిస్తున్నారు ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయరు. దేశంలో సుపరిపాలన ఎట్లా జరుగుతుంది, నరేంద్ర మోడీ గారు ఏ రకంగా పనిచేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరి నోట్లో ఉంది. అవ్వ తాత ముసలోళ్ళ దగ్గర నుంచి ముసలోళ్ళ దగ్గర నుంచి యువకుల వరకు అందరూ కూడా చాలా గమనిస్తున్నారు. ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. ఎన్నిసార్లు మోసపోతారని ఇప్పుడు చైతన్యవంతమయ్యారు. తప్పకుండా రానున్న రోజుల్లో కేవలం బీజేపీదే అధికారం డెఫినెట్గా. గంటాపదంగా చెప్తున్నా, ఇంకా వేరే ఆప్షన్ లేదు. బీజేపీ ఉంటేనే తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటుంది. లేదనుకో ఇంకా 3-4 లక్షలు 5-6 లక్షల కోట్ల అప్పు ఈయన చేస్తాడు. చేసినాక కోలుకోలేని పరిస్థితుల్లోకి తెలంగాణ తీసుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలు కూడా మేల్కోవాలనేది విజ్ఞప్తి చేసుకుంటాం. ప్రజలను చైతన్యపరచడమే మా యొక్క బాధ్యత యాజ్ అ పొలిటికల్ పార్టీ. ఫైనల్గా వాళ్ళు చేస్తున్న తప్పులేంటి ఎండగట్టడం, నరేంద్ర మోడీ గారు చేస్తున్న మంచి పనులు ఏంటి, స్కీమ్స్ ఏంటి, సమాజంలో చిట్ట చివరి వ్యక్తికి ఎట్లా ఆ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి, మొత్తంలో ఇక్కడెందుకు అందట్లేదు అనేది. ఎన్నో పథకాలు ఉన్నాయి ఇక్కడ అందకుండా చేస్తున్నారు. ఎందుకు అప్పుడు కేసీఆర్ చేసిన ఇప్పుడు ఈయన చేస్తారు. హెల్త్ స్కీమ్ ఉంది కదా ఆయుష్మాన్ భారత్, ఎందుకు ఇవ్వట్లేదు? ఆరోగ్యశ్రీ డబ్బులు కట్టరు, హాస్పిటల్స్ ఇవ్వరు డబ్బులు. ఆ డబ్బులు లేని ఆరోగ్యశ్రీ పెడతారు. ఆయుష్మాన్ భారత్ కింద మా మోడీ 10 లక్షలు ఇవ్వాలి, ఆయన ఫోటో పెట్టద్దు. సన్న బియ్యం ఇవ్వాలి, అన్ని మొత్తం బియ్యం బీజేపీ నరేంద్ర మోడీ ఇవ్వాలి, ఆయన బొమ్మ పెట్టరు. మెట్రో రైల్కి డబ్బులు ఇవ్వాలి, ఆయన బొమ్మ పెట్టరు. వీళ్ళది ఈ స్టేట్స్లో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇదే పరిస్థితి. సొమ్మొకటిది సొమ్మొకటి. మళ్ళీ ఇక్కడికి వచ్చి మైక్ ముందు ఏమి ఇచ్చారు కిషన్ రెడ్డి ఏం తెచ్చిండు, ఈటల రాజేందర్ ఏం తెచ్చారు, సంజయ్ తెచ్చిండు, ఏం చేస్తారు? అదొక ఆర్టీఐ ఉంటుంది, దాని కింద ఎంతో సమాచారం దొరుకుతుంది. ఎన్ని ఫండ్స్ వచ్చినాయి ఏంటి అనేది క్లియర్ కట్గా అంతా ఓపెన్ ట్రాన్స్పరెంట్ ఉన్నారు. దాన్ని అంటే కొంతమంది సెట్ ఆఫ్ పీపుల్నే వీళ్ళని పక్కదోవ పట్టిస్తారు. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళని మాత్రమే రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు చాలామంది జ్ఞానం ఉంది అందరికీ ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి. నేషనల్ హైవే చూడండి, ఒకప్పుడు నేను కూడా ఒక ఊరికి వెళ్ళాలంటే, ఒక నిజామాబాద్ వెళ్ళాలంటే 5 గంటలు పట్టేది. ఇప్పుడు 2.5 అవర్స్లో వెళ్ళిపోతాం. మహబూబ్నగర్ వెళ్ళాలంటే 100 కిలోమీటర్ 150 కిలోమీటర్ మహబూబ్నగర్ వెళ్ళాలంటే ఒక 5 గంటలు పట్టేది. ఇప్పుడు 1 అవర్ 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్లో ఉండి సెంట్రల్ ఎక్కడైనా 2.5 అవర్లో పోవచ్చు. మన స్టేట్ బార్డర్ జరగదు. ఎవరి వల్ల ఆయన రేవంత్ రెడ్డి చేసిందా కేసీఆర్ చేసిందా? ఒప్పుకోమని చెప్పమని. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారికి ఉన్న ఆయన మంత్రిత్వ శాఖ ఆయన పనిచేసింది కాబట్టి దేశంలో కనెక్టివిటీ అనేది పెరిగింది. వాజ్పేయి అన్న కళలు ఏదైతుందో అన్నీ కూడా ఇప్పుడు సార్థకం అవుతున్నాయి. కాబట్టి తప్పకుండా బీజేపీదే వచ్చేది మంచి రోజులు అంతా కూడా ప్రభుత్వం బీజేపీదే అంటారు.